హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు అనేది అయితే ఒకటి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇల్లు అనేది అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి మెయిన్గా చెప్పాలంటే బయట కార్ పార్కింగ్ వస్తుంది అండ్ లోపల ఒక బెడ్రూమ్ ఉంటుంది, దానికి అటాచ్డ్ ఉంటుంది. అండ్ హాల్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు, కిచెన్ కూడా ఉంటుంది. సో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. హౌస్ అనేది క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా చాలా చక్కగా అయితే కట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు అనేది. సో ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ ఎంట్రన్స్ కనపడుతుంది, అదే సౌత్ ఫేసింగ్ వైపు అయితే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ అది. అట్లాగే మనకి ఇట్లా ఈస్ట్ ఫేస్ వైపు కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. బయట కార్ పార్కింగ్ చేసుకోవాలంటే కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి నేను లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి అసలు ఎక్కడ ఉంటుంది, ఎంత రేట్ చెప్తున్నారు, ఇలా మీరు కనుక ఇల్లు తీసుకుందాం అనుకుంటే అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను అన్ని వివరాలు అయితే మీకు చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మిగతా విషయాలు నేను లోపలికి వెళ్ళి అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వచ్చాము. ఫ్రంట్ ఇదంతా ఏంటంటే ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. అండ్ మెయిన్ డోర్ ఇదే ఫ్రెండ్స్ ఇది. ఒకసారి తీసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లానింగ్ అయితే చూస్తున్నాం చూడండి. 12x45 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇల్లు మొత్తం ఏంటంటే 60 గజాలు ఉంటుంది, బయట ఇంకొక 13 ఫీట్ అయితే ఉంటుంది. సో మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం ఎన్ని గజాలు అంటే 73 గజాలు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతాని. సో ఇట్లా మనం మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్లో చూసుకున్నాం కదా, గేట్ తీసుకుని ఇట్లా లోపలికి వస్తాము. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కావాలి అనుకుంటే కనుక కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ ఇంటికి. సో ఇట్లా ముందుకు వస్తాము, ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు రాగానే మెయిన్ డోర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇది. సో లోపల రాగానే ఏంటంటే కిచెన్లోకి వస్తాము. సో కిచెన్ కూడా చూడండి 7 feet 9 inches ఏంటంటే విడ్త్ ఉంటుంది, లెంత్ వచ్చేసరికి ఏంటంటే 10.5 ఉంటుంది. సో కిచెన్ కూడా పర్లేదు, మినిమం సైజ్ అయితే మెయింటైన్ చేశారు, కొంచెం ఫ్రీగానే ఉంటుంది కిచెన్ అనేది కూడా. సో తర్వాత వచ్చేసి ఇదంతా లివింగ్ ఏరియా అండ్ ఇది ఒక బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది సో మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ ఇది మొత్తం 4 డోర్లు అయితే వస్తున్నాయి, 4 విండోలతో అయితే వస్తున్నాయి చూడండి. సో 4 విండోస్ 4 డోర్స్తో అయితే వస్తుంది మొత్తం అంతానే. సో ఇది ప్లానింగ్ విషయానికి వచ్చేసి అయితే కనుక. సో కావాలి అనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రైట్, తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ప్లానింగ్ కాదు, ఇన్ కేస్ మీకు ఒకవేళ మీ సొంత ఇంటికి ఏదైనా ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక వాస్తు ప్రకారం చాలా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఏమీ లేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇంటి ప్లానింగ్ అయితే ఇస్తాము. కొంచెం బయట ప్రైస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువగా అయితే ఇస్తాము. సో ఇంకా హౌస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు హౌస్ అయితే చూద్దాం. కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెట్ టైల్స్ అయితే రావడం జరిగింది. 2x2.5 సైజులు అయితే ఉన్నాయి ఇవి. ఈ కిచెన్ కొలతల విషయానికి వచ్చినట్లయితే కనుక 10x2, 7, 9 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిచెన్ అనేది. సో సీలింగ్ యూనిట్ మొత్తం చూడండి, స్టోరేజ్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. సో ఆ పక్కన మనకి సౌత్ ఫేసింగ్ వైపు ఒక విండో కనబడుతుంది. అండ్ వాల్ యూనిట్ కూడా ఇచ్చారు చూడండి, అక్కడ టాప్ ఓపెనబుల్ డోర్స్ తోటి 4 feet హైట్ వరకు టైల్స్ ఇచ్చేసారు. సో పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి లామినేట్ కూడా చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ బాగా తీసుకున్నారు. అండ్ ట్రాక్ స్పూన్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా బాస్కెట్స్ ఓపెన్ చేస్తాను చూడండి ఇవి. సో గ్లాసీ ఫినిష్డ్ ఫ్రెండ్స్ ఇది. లామినేట్ అనేది చూస్తున్నారు కదా, గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. సో ఈజీ టు క్లీన్ ఫ్రెండ్స్, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీరు. ఎటువంటి ఒకవేళ ఆయిల్ మార్కర్ పడినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా మంచి లామినేట్ అయితే యూజ్ చేశారు అక్కడ. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా హాల్ ఇది. 10x2, 11x3 సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది. సో హాల్ ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది చాలా ప్లెయిన్గా డీసెంట్గా అయితే తీసుకున్నారు. సో సౌత్ ఫేసింగ్ వైపు చూస్తే ఒక విండో ఒక డోర్ కనబడుతుంది చూడండి. ఇందాక స్టార్టింగ్ మనం చూసాం కదా, ఆ రెండే ఇవి. ఒక 5 feet విడ్త్తో మనకి టీవీ యూనిట్ కనబడుతుంది చూడండి. సో ఐడియల్స్ ఏమైనా పెట్టుకునే విధంగా చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు, ఒక 2 ప్లాట్ఫామ్స్ ఇచ్చారు ఇవి. అండ్ లామినేట్ కూడా ఇది క్లాసిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది, ఫ్లవర్ డిజైన్స్తో అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది ఎక్కడ ఉందంటే కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడ ఎక్కడంటే రాయుడుపాలెంలో ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది.
సో ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. డోర్ ఫ్రేమ్స్ మొత్తం మనకి వుడెన్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు. విండోస్కి అట్లాగే వచ్చాయి, వుడెన్ ఫ్రేమ్స్ యూజ్ చేశారు. సో బెడ్రూమ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. బెడ్రూమ్ కూడా ఏంటంటే 10, 2, 11, 8 సైజులు అయితే ఉంటుంది. సో ఎదురుగా వార్డ్రోబ్ ఫ్రెండ్స్, అది టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి స్లైడింగ్ సిస్టమ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ విండో కూడా చూసుకున్నట్లయితే 3 డోర్స్తో ఇచ్చారు. విండో కూడా బాగుంది, వెంటిలేషన్ అనేది ఎక్కువ వచ్చే విధంగా. సో హౌస్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా, ఒక 4, 5 ఉండే ఫ్యామిలీకి అయితే చాలా కరెక్ట్గా అయితే సరిపోతుంది హౌస్ అనేది అయితే మాత్రం, ఒక చిన్న ఫ్యామిలీకి. అండ్ సిటీకి మెయిన్ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుండి ఏంటంటే మనకి భానుగుడి జంక్షన్ కూడా ఉంటే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి వార్డ్రోబ్ అనేది లామినేట్ చూసుకున్నట్లయితే కనుక వుడెన్ ఫినిషింగ్ అండ్ వైట్ కలర్లో కనబడుతుంది చూస్తున్నారు కదా. 2 కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి స్లైడింగ్ డోర్ ఇది. సో తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విధంగా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నట్లయితే ప్లేస్ అనేది మనకి చాలా కంఫర్టబుల్గా అయితే యూజ్ చేసుకున్నట్లయితే ఉంటుంది. సో లోపల మొత్తం మనకి సిమెంట్ బలాలతో అయితే రావడం జరిగింది. టాప్ కూడా ఇచ్చారు, 4 బాస్కెట్స్ ఇచ్చారు టాప్లో కూడా. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. ఇది చూడండి 10/4 సైజులో అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. సో వెస్టర్న్ స్టైల్లో ఇచ్చారు కమోడ్ అనేది. అక్కడ విండో కనబడుతుంది చూడండి, సౌత్ ఫేసింగ్ వైపు ఒక విండో. సో ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఆర్డినరీ ఐటమ్స్ అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, చాలా మంచి క్వాలిటీగా అయితే యూజ్ చేయడం జరిగింది. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అట్లాగే చేసుకున్నారు. అసలు క్లే ఆర్ట్ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఈ హ్యాండ్ వాష్ చేసుకునే వాష్ బేసిన్స్ అట్లాగే కమోడ్స్ ఇవన్నీ ఏంటంటే క్లే ఆర్ట్ బ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఒక మిర్రర్ కూడా కనబడుతుంది చూడండి బెడ్రూమ్లో కూడా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా. మొత్తం మనకి 73 గజాల్లో అయితే కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఇందాక వచ్చినప్పుడు చూపించలేదు ఈ బాత్రూమ్ అనేది. అవుటర్స్ ఎప్పుడైనా కూడా వచ్చి యూజ్ చేసుకునే విధంగా ఏంటంటే మనకి మెట్ల ల్యాండింగ్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు. అది నార్మల్ సైజ్ కూడా కాదు, కొంచెం పెద్ద సైజు మెయింటైన్ చేసుకున్నారు. ఇది కూడా చూడండి 5/4.5 సైజులో అయితే ఉంటుంది. కింద ఫ్లోరింగ్కి వాల్స్కి మొత్తం టైల్స్ ఇచ్చేసారు. లోపల ఎట్లాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బయట ఎప్పుడైనా ఎవరైనా వచ్చి యూజ్ చేసుకునే విధంగా ఇట్లా బయట కూడా తీసుకున్నారు. సో ఇల్లు మొత్తం అయితే చూసేసినట్లే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాము. ఒకసారి నేను దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి. ఇది మనకి 36 లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా తగ్గిస్తామంటున్నారు. స్లైట్లీ ఉంటుంది ఫ్రెండ్స్, మరీ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, లైట్గా తగ్గుతుంది ప్రైస్ అనేది. సో ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.